హాయ్ అండి. కొంతమంది చెల్లెళ్ళకి విపరీతమైన యావ పుట్టి నాకు యావ ఉంటుంది, చెల్లెళ్ళు ఏం మాట్లాడారో చూద్దామని. అట్లాగే అందరికీ యావ అనేది సహజం కాబట్టి వాళ్ళ యావతో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి యావ పుట్టి భానుప్రియ గారి గురించి చెప్పండి. భానుప్రియ గారి గురించి చెప్పండి. ఆవిడ చాలా బాధపడిపోతున్నది. ఆవిడని చూస్తే చాలా కష్టంగా ఉన్నది. మనసు కష్టమైపోతున్నది. మనసు తరుక్కుపోతున్నది. ఎందుకంటే ఆవిడ 'స్వర్ణకమలంలో' ఎంతో బాగా చేసింది. ఇంకొక సినిమాలో బాగా చేసింది. ఆ సినిమాలో బాగా చేసింది. ఈ సినిమాలో బాగా చేసింది అని చెప్తూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టం. ఆ అమ్మాయి కళ్ళు చాలా ఇష్టము. ఆ అమ్మాయి తనని తను మెయింటైన్ చేసుకున్న విధానం కావచ్చు, తనని తను పోర్ట్రే చేసుకుని తెర మీద పోర్ట్రే చేసుకున్న విధానం కావచ్చు, లేకపోతే తను మేకప్ మెన్లకి హెయిర్ స్టైలిస్టులు వాళ్ళందరికీ కూడాను వాళ్ళతో కోఆపరేట్ చేసే విధానం. ఎందుకంటే చాలా ఆ అమ్మాయి 2, 3 గంటలు తీసుకుంటుందండి. తీసుకునేది ఆ అమ్మాయి ఈ మేకప్‌కి. ఎందుకంటే మొత్తం ప్యాన్ కేక్ మొత్తం ఫేసు మొత్తం నడుము, కాళ్ళు, చేతులు మొత్తం కనిపించే ఎక్కడైతే ఎక్స్‌పోజ్ అయ్యే శరీర పార్ట్‌లు ఏమవుతాయి అన్నిటికి కూడా పెయింటింగ్ చేయించేస్తుందనమాట. వీటన్నిటికి కావాలంటే 3 గంటలు పడుతుంది. కాబట్టి నిజంగా కోఆపరేట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే తెల్లగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కానీ ఇదే తెల్లగా ఉన్న వాళ్ళ మీద మేకప్ మ్యాన్‌ల మీద వాళ్ళ మీద చిందులేస్తూ ఉంటారు. ఏంటి అదేంటి ఇట్లా చేస్తావేంటి? అట్లా ఏంటి? ఇట్లా ఎక్కడ పొడుస్తావేంటి? అక్కడ పొడుస్తావేంటి? ఇదిగో నీ గోరు గుచ్చుకుంటున్న చూడు నాకిక్కడ. ఇదిగో నాకు పిన్నుతో పొడుస్తున్నావు నువ్వు అది అంటూ ఉంటారు. అమ్మాయి మాత్రం నేను విన్నదేంటంటే చాలా అణకువ గల వ్యక్తి, చాలా సహనం గల మనిషి. కానీ ఏంటంటే సినిమాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ బాగున్నాయి కానీ మరి ఈ అణకువ ఇవి ఏంటంటే అతి మంచితనం ఎక్కువైపోతే చేతకానితనం అయిపోతుంది. అమ్మాయి చేతగానితనమే ఆ అమ్మాయికి ఒక రకమైన అమ్మాయి ఇవాళ జీవితంలో పరిస్థితి రావటానికి కారణమైంది అంట. ఎందుకు అంటే 157, 160 సినిమాల దాకా వేసింది ఆ అమ్మాయి. తెలుగు, తమిళు, హిందీలో కూడా చేసిందండి. కన్నడ, మలయాళం అన్నిట్లో కలిపి బోలెడు డబ్బులు సంపాదించుకుంది. కానీ ఏంటంటే కళ్ళు మూసేసుకుని మొత్తం ఇంట్లో వాళ్ళకి ధారాదత్తం చేసింది. ఇంట్లో వాళ్ళు మొత్తం కంప్లీట్గా మొత్తం ఆవిడ మీద అజమాయిషీ చేసే వాళ్ళందరూ కూడాను ఆవిడ మీద పెత్తనం చేసి ఆవిడ డబ్బు మీద పెత్తనం చేసి మొత్తము బోడిగుండు అయిపోయింది ఆవిడ. అసలు ఒకప్పుడు సెలవుమణి ఆఫీస్కి వెళ్తే విజయ రాఘవాచారి అండి రోడ్లో టీనగర్లో సెలవుమణి ఆఫీస్కి వెళ్తే సెలవుమణితో మాకు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితేనండి అది భానుప్రియ హౌస్ అని చెప్తూ ఉండేవాళ్ళు. అసలు భానుప్రియ హౌస్ విజయ రాఘవాచారిలో ఉన్న రోడ్లో ఉన్న హౌస్ అండి. అసలు ఆ ప్యాలెస్ కంటే కూడాను అంత గొప్పగా ఉందన్నమాట. అంతే ఏంటంటే ఆ అమ్మాయి అంత బాగా సంపాదించింది. మరి ఇవాళ మార్కెట్లో ఉన్న ధర అంటే టీ నగర్లో అసలు ఎంతో ఖరీదు చేస్తుందన్నమాట. అసలు ఒక చదరపు గజమే ఎంతో ఖరీదు చేస్తూ ఉంటుంది. అట్లాంటిది ఎంత పెద్ద ప్యాలాషియల్ బిల్డింగు, అది అంత పెద్ద బిల్డింగు, అది ఎంత ఖరీదు చేస్తుందనేది మనం చెప్పలేము. కాబట్టి నేను రియల్ ఎస్టేట్లో లేను కాబట్టి నాకు తెలీదు. అయితేనండి కాబట్టి ఏంటంటే మరి అది ఏంటంటే ఇంట్లో వాళ్ళ అమ్మానున్ను వాళ్ళ బ్రదరు వాళ్ళు పెత్తనం చేసి అంత బాగా చేశారు. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప చోట్ల ఉన్నాయి, గొప్ప చోట్లల్లో ఎక్కడెక్కడ ఏం కట్టినగా ఏమేమి డెకరేషన్ పీసులు ఉన్నాయి అవన్నీ తెచ్చారు. బాగుంది. అంటే ఏంటంటే వాళ్ళిద్దరికీ సరదా కూడా ఉంది. అట్లాగే పాపం వాళ్ళ అన్నయ్యకి బాగా సరదాగా ఉందిటండి. అబ్బో కుక్కల సరదా, కుక్కలకి డాగ్ షోలకి తీసే సరదా ఉండిపోయి పాపం అంటే చెల్లెలు అక్కయ్య సంపాదిస్తున్నది కాబట్టి పాపం బాగా సరదా తీర్చుకున్న పెద్ద మనిషి అండి ఆయన. నేను చెప్పాను కదా బ్రదర్స్ చాలా సరదాలు తీర్చుకుంటూ ఉంటారు. ఈయన అంత కాకపోయినా పాపం అంత చేశాడండి. పాపం ఈ భానుప్రియ ఇవాళ ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం ఆ తమ్ముడు గారు కూడానండి. కాబట్టి ఏంటంటే అబ్బో చాలా చాలా గొప్ప డాగ్ షోలన్నీ చేసుకుని గబగబా ఆ కుక్కల్ని పెంచుకుని ఆ కుక్కల్ని మెయింటైన్ చేయడానికే కొన్ని వేలు అయిపోతూ ఉండేదంట. ఆ టీ నగర్లో అక్కడ ఆయన ఉన్న ఇంట్లోనూ కుక్కలకి వాళ్ళు ఆ కుక్కలకి భోజనాలు అందించేవాళ్ళు.
వండి పెట్టేవాళ్ళొకళ్ళు, వాటికి వడ్డించేవాళ్ళొకళ్ళు, ఆ వడ్డించి ప్లేట్లు కడగటానికి అబ్బో ఇది మామూలుగా కాదు అసలు. నిజానికి ఆ అమ్మాయి నిజంగా ఏ టైంలో వెళ్ళింది భానుప్రియ, అసలు ఎప్పుడు బాగా ఇన్ని సినిమాలు చేసిన శ్రీదేవి జస్ట్ ఈ మన సౌత్లో నుంచి ఎప్పుడైతే నార్త్కి వెళ్ళిపోయిందో, బాలీవుడ్కి వెళ్ళిపోయిందో ఆ టైంలో కరెక్ట్గా ఈ అమ్మాయి ఉన్నది, భానుప్రియ ఉంది. చక్కటి అందమైన కళ్ళు, చక్కటి ఫేసు, చంద్రవదనం అంటారు కదా, అట్లాంటి ఫేసు, అట్లాంటి అన్ని రకాలుగాను చాలా డాల్లాగా ఉంటుందన్నమాట. చక్కగా ఒళ్ళు కూడాను చక్కగా ప్లాస్టిక్ లాగా ఎక్కడ పడితే అట్ట విరిచేసినట్టుగాను, డ్యాన్సర్ కాబట్టి చాలా బాగుండేది. చాలా లావుగా ఉండేది కాదు, చక్కగా సన్నగా చక్కగా బార్బీ డాల్లాగా ఉండేది అనిపిస్తుంది. అయితేనండి అట్లాంటి మనిషికి ఇవాళ ఇట్లా అయింది. తల్లితో గొడవలు వచ్చేసినాయి, తల్లితో గొడవలు, తమ్ముడితో కూడా గొడవలు వచ్చేసినాయి ఒక సందర్భంలో. అట్లాంటప్పుడు ఏవిఎం స్టూడియో వాళ్ళు, అంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఏదో టీవీ సీరియల్స్ చేస్తున్నది తమిళవేవో. అయితే ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చేసి శరవణన్ గారు ఉండేవాడు, ఈ మధ్యనే చచ్చిపోయాడు ఆయన, శరవణన్ ఏవిఎం స్టూడియో ఆయన. అయితేనండి ఆయనకు చెప్పుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడిస్తే ఆయన ఏం పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు, ఇదిగో ఏవిఎం స్టూడియోలో నువ్వు హాయిగా, ఇదిగో నీకు కొంత అకామిడేషన్ ఇస్తాం, అక్కడే ఉండు హాయిగాను, నీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది, నిన్ను ఎవరు మెరటేవాళ్ళు మెరట్రా అంటే ఏంటంటే నిన్ను గదవాయించేవాళ్ళు, అదిరించేవాళ్ళు ఎవరు వెళ్ళి అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తారు అనేది ఏవో ఈ అమ్మాయికి ఏదో కాస్త భయం వేసిందనమాట. ఆ టైం అనమాట, అప్పుడే విషయం చెబుతున్నాను అనమాట. అబ్బో ఎప్పుడో 80లోనో ఎప్పుడో, అమ్మాయి 90లోనో అనుకుంటా. ఇట్లాంటి పరిస్థితి అండి. ఏంటి మరి అంత గొప్ప ఇల్లు, మరి ఇవాళ ఆ ఇల్లు మరి ఆ అమ్మాయి ఆధీనంలో అయితే లేదు, మరి ఎవరి ఆధీనంలో ఉందో భగవంతుడికి తెలియాలి. కానీ ఏంటంటే ఇప్పుడు అట్లాంటి వైభోగం చవి చూసిన ఆ ఇల్లు, అట్లాంటి ఇల్లు ఇవాళ అక్కడ లేదు. కానీ తన మీద ఆధారపడ్డ తన చెల్లెలు కూడా శుభ్రంగా మంచిగా బాంబేలో సెటిల్ అయిపోయింది. తర్వాత ఏదో అమ్మాయి కష్టాల్లో ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏదో ఉంది కానీ సెటిల్ అయిపోయింది ఫైనాన్షియల్గా. వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఆ చెల్లెల్ని కూడా బాగా చక్కగా సెటిల్ చేశారు. ఒక్క సినిమా తార ఇంట్లో పనిచేస్తుంటే ఆ అమ్మాయి ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడాను బాగా అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అయిపోయి అందరూ కూడాను అక్కర్లేని వాళ్ళు, అవసరమైన వాళ్ళు, అవసరం లేని వాళ్ళు అందరూ బాగుపడిపోతారండి, చెప్తున్నాను కదా. కాబట్టి ఏంటంటే ఈ పిల్లలు వీళ్ళు యాక్టింగ్ చేసే వాళ్ళకే బుద్ధులు ఉండవు, జ్ఞానాలు ఉండవు. నా డబ్బులు నేను సరిగా చేసుకోవాలి, నేను సరిగా చూసుకోవాలి అనే జ్ఞానం ఎప్పుడూ ఉండదనమాట. ఇట్లాగే నూతన్ కూడా ఇట్లాగే సర్వనాశనం అయిపోయింది. నూతన్ హిందీ తార వాళ్ళ అమ్మ చేసిన నిర్వాకానికి వాళ్ళ అమ్మ మీద కోర్టుకు వెళ్ళింది. సరే, తర్వాత ఆ విషయం వేరే విషయం మాట్లాడుకుందాం తర్వాత. అయితేనండి ఇట్లా ఈ భానుప్రియ ఇంత చేసింది. మరి ఈ అమ్మాయి గురించి నాకు చాలా చెప్పాలని ఉంటుంది, కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడుంటే ఎవరన్నా అడిగారనుకోండి, ఏంటంటే ఒక ఆవిడ ప్రియదర్శిని ఏంటి డిఫరెంట్ ఇష్యూస్ ఆఫ్ ఈ ప్రియదర్శిని ఆవిడ ఏదో ఇట్లా మాట్లాడిందంటే ఆ అమ్మాయి ఏముంటుంది, ఆ అమ్మాయికి అలవాటైనవి నంగిగా మాట్లాడటం అలవాటు. అట్లా మాట్లాడింది అండి, అలా లేదండి, ఆవిడ చాలా మంచిదండి, నేను విన్నానండి, మా అమ్మను అలా అన్నదా, మా అమ్మ అలాంటిది కాదండి, అలాగా మా తమ్ముడు అలాంటి వాడు కాడండి, ఆవిడ ఎవడు విన్నదో ఎవరు చెప్పారో మరి కాదండి, అలా కాదండి అని అంటుంది తప్ప అట్లా కాదండి ఇట్లా కాదండి. ఇట్లాంటి వాళ్ళని ఎవరు బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడండి. నీకు నువ్వు అర్థం చేసుకో, నీకు భగవంతుడు ఇచ్చాడు, బుర్రనిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అన్నిటితో నువ్వు సంపాదించుకున్నావు. కానీ ఏంటంటే నీ ఒక్క జ్ఞానం మాత్రమే మొత్తం వాడకుండా ప్రతిదీ వాడేసేసావు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాము, అమ్మాయికి మెమరీ లాస్ వచ్చింది, తనే చెప్పింది. సరే, మెమరీ లాస్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తను చేసుకున్న వాటికే వచ్చిందంట. ఇన్ని సమస్యలు, ఒక పక్కన ఇంట్లో వాళ్ళ సమస్య, ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒక పక్కన మొగుడుతో బయటికి వెళ్ళిపోయింది. అతనితో కూడాను అతను ఏదో దెప్పి పొడిచేవాడు, అతను కూడాను ఇదిగో నువ్వు అట్లా నీ పాత జీవితం అట్లాగూ అనేవాడు అన్నట్టుగాను సినిమా ఫీల్డ్లో చెప్పుకుంటూ ఉంటారు, మరి మనకైతే తెలీదు. అట్లా ఏదో అతనితో కూడా అంటే ఏంటంటే ఈ అమ్మాయికి సెన్సిటివిటీ చాలా ఎక్కువ, సెన్సిటివ్నెస్ బాగా ఎక్కువ కాబట్టి ఏది కూడా తట్టుకోలేదన్నమాట. మానసికంగా ఏది
తట్టుకోలేదు. కాబట్టి ఏంటంటే మానసికంగా ఎప్పుడైతే ప్రెషర్ వచ్చేస్తుందో మెదడు మీద, ఎప్పుడైతే విపరీతమైన టెన్షన్‌లకి లోబడుతుందో మెదడు, అప్పుడేం చేస్తుందంటే మెదడు డెటీరియరేట్ అవుతాం, మొత్తం క్షీణించటం మొదలుపెడుతుంది. మొత్తం నాశనం అయిపోతుంది. దాని ఫంక్షనింగ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అలాంటి పరిస్థితి జరిగింది ఇప్పుడు ఈ ఈ అమ్మాయి దగ్గర. ఈ భానుప్రియ ఎవరైతే ఉందో చిన్నపిల్ల, 60 ఏళ్ళు కూడా లేవు ఇంకా. ఇట్లాగా పరిస్థితులు, ఇట్లాగా మనిషిని ఇంత అసహ్యంగా తనకి తను మేనేజ్ చేసుకున్నది చెప్పండి. అదే గనక నా చెల్లెలైతే 4 దెబ్బలు కసి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ నోరు మూసు కూర్చో, ఇదిగో ఇది నీకు చెందింది, ఇదిగో నీ హక్కు ఇది, నీ హక్కు ఇది, ఇదిగో ఇది మళ్ళీ కష్టపడు పని చేయి, అది ఇది అని చెప్పి లేవనెత్తించి మొత్తం పరుగులు పెట్టించేదాన్ని. అదే నా చెల్లెలైతే. కానీ ఏం చేస్తాం, నాకు సంబంధం లేదు కాబట్టి ఎవరు చేసుకునే అమ్మాయి సమస్య అమ్మాయిది, మీకు నాకు ఎందుకండి సమస్య ఎందుకండి. ఇప్పుడు మన సమస్య, ఆ అమ్మాయి సమస్య గురించి మనం మాట్లాడితే అలాంటిది ఏమీ లేదండి కాదండి, ప్రతి కుటుంబంలో ఉంటుంది కదండి, ఏదైనా ఉంటాయండి, ఆవిడికి లేవండి సమస్యలు, ఉంటాయండి, నేను ఎవరిని కూడా ఏమీ ఒక కించిత్ మాట అననండి అని చెప్పి ఇట్లాంటివన్నీ రాగాలు తీస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయికి తన జీవితం మీద తనకి ఏమీ కన్సర్న్ లేనప్పుడు మనకెందుకర్రా గొడవ అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు పట్టించుకోబాకండి. ఎవరు ఎట్లా పోతారో, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వాటిని మనం ఉపయోగించుకోకపోతే ఇంకా భగవంతుడు కూడాను అసహించుకుంటాడు, అలుగుతాడు మన మీద. నీకు ఇవన్నీ ఇచ్చాను, నీ మొహం మండా, నువ్వు ఇట్టాగా చేసుకు చచ్చేది, చావు నీ కర్మ, నువ్వు చావు అని అంటాడు. అన్నట్టుగాను మనని ఈడ్చిపడేస్తాడు. కాబట్టి ఏంటంటే భానుప్రియ తను చేసుకున్నది సరే బాగానే ఉంది. ఇంకా ఏదో పెళ్లి చేసుకుందాం అనుకుంది. నేను ఫస్ట్ టైం సితార ప్రివ్యూలో చూశాను అమ్మాయిని. ప్రివ్యూకి వెళ్ళినప్పుడు ఈ వంశీ వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మేము కూడా వెళ్ళాము, సితార ప్రివ్యూకి వెళ్ళాము. అయితే అమ్మాయి వచ్చింది, చాలా చక్కగా ఉంది. ఆ అమ్మాయి ఏదో ఒక రంగు తక్కువ అని అంటారు, కానీ చక్కగా ఉంది, శుభ్రంగా ఉంది, చక్కగా లక్షణంగా తయారై వచ్చింది, చక్కగా చీర కట్టుకుని వచ్చింది. వంశీతో పాటు ఇద్దరు కలిసి వచ్చారు. అప్పటికే ఇంకా వంశీ చక్కగా ఆ అమ్మాయిని తన దీనిలోకి పెట్టేసేసుకున్నాడు, తన కంట్రోల్లో పెట్టుకున్నట్టున్నాడు. అంటే వేరే ఉద్దేశంగా కాదులేండి. అయితేనండి ఏది ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చింది, ఎందుకంటే అతని మూలంగానే కదా సినిమా వచ్చింది. పైగా ఆ సితార రిలీజ్ అయిన తర్వాతే ఓహో అని అమ్మాయి చాలా పెద్ద స్టార్ అయిపోయింది, పెద్ద హీరోలతో నటించింది. మొత్తం చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇంకా బాలకృష్ణ కావచ్చు, ఆ టైం వాళ్ళందరితోనూ నటించింది, చాలా బ్రహ్మాండంగా నటించింది. అంత నటించిన దానికి తెలివితేటలు లేవంటే ఎవరు ఒప్పుకోరు కదా. మరి ఆ తెలివితేటలు, నీకు ఉన్న తెలివితేటలు నీకు ఎక్కడికి వెళ్ళినాయి నాకు అర్థం కావటం లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళని, నిద్రపోతూ నటించే వాళ్ళని నిద్ర లేపలేము. అట్లాగే తెలివితేటలు ఉన్నా కూడా తెలివి లేకుండా ఇక్కడ లేదండి, అలా కాదండి, అలాగా అండి, ఇలాగా అండి అని అంటే ఏం చెప్పలేమండి. ఒకటి ఇదిగో ఇట్లాంటి మనిషే ఇట్లాగే మాట్లాడేది ఆ సిల్క్ స్మిత కూడా. మొత్తం అమాయకంగా మొత్తం వేసి తన ఫైనాన్సెస్ తన గుప్పెట్లో పెట్టుకోకుండా రోడ్డు మీద వాళ్ళందరికీ తన ఇతరుల చేతుల్లో పెట్టేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ అమ్మాయి. మొత్తం సిల్క్ స్మితకి ఈ అమ్మాయికి తేడా ఏంటంటే, ఈ అమ్మాయి జీవించి ఉన్నది జీవోత్సవంలాగా ఉన్నది. ఇది అంటే మెమరీ లాస్ అంటే జీవోత్సవం కిందే అర్థం. సినిమాలు ఎందుకు ఇవ్వటలేదంటే డైలాగులు మర్చిపోతూ అన్ని టేకులు తీసుకుంటే అందరు నవ్వుకుంటున్నారు. ఇదేంటి డైలాగులన్నా మార్చండి, లేకపోతే హీరోయిన్ అన్నా మార్చండి, అనే పెద్ద ఆర్టిస్ట్ అన్నా మార్చండి అని అంటుంటే ఈ అమ్మాయి మనసు కష్టపడిపోయి ఆ సెన్సిటివ్గా ఉంటుందని చెప్పా కదా, అందుకని ఆ అమ్మాయి అలా బాధపడిపోయి సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంది. ఎందుకంటే అసలు ఒకటి సింగిల్ టేకులో ఓకే చేయించుకునే వ్యక్తికి ఇవాళ ఇట్లాంటి అవమానాలు పడుతుంటే ఎవరు మాత్రం భరించగలుగుతారు చెప్పండి. కాబట్టి ఏంటంటే అంత తెలియగలది ఇవాళ ఇట్లా ఉన్నది అంటే, ఈ అమ్మాయికి కనీసం ఒక జీవించి ఉన్నది, ఒక పిల్ల ఉన్నది, చక్కగా ఎక్కడ చదువుతున్నది, పదిలంగా హాయిగా హ్యాపీగా ఉంది. కానీ వీళ్ళిద్దరి జీవితాలు, సిల్క్ స్మిత జీవితము, వీళ్ళిద్దరి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఎవరు నాశనం చేశారు అంటే, దగ్గర ఉన్న వాళ్ళు అమ్మాయిని ఎవరైతే ఫైనాన్సెస్ ఎవరైతే ఇవి చేశారో, మేనేజ్ చేశారో వాళ్ళ వల్ల సర్వనాశనం అయిపోయింది అంట. అది కూడా నీకు ఇంకా తెలుసుకుంటానికి నువ్వు జీవించున్నావు, ఇంకా సిల్క్ స్మిత జీవించి ఉన్నావు, నువ్వు తెలుసుకో తల్లి అంటా నేను.
ఇంకా నువ్వు కూడా తెలుసుకోవటానికి కూడా నువ్వు ప్రయత్నించకపోతే నిన్ను కూడా మనం అనుకున్నాం ఎవరు ఏదైతే అబద్ధం అంటారో అనుకుంటారో అదే నమ్ముతారు, కానీ నిజం అనేది వాస్తవాలని అంగీకరించడానికి ఎవరికి కూడా మనసు రాదు అని నిన్ననే ఒక షార్ట్లో మాట్లాడుకుందాం. అట్లాగే ఇదిగో ఈ అమ్మాయి విషయం కూడా అంతే. కాబట్టి మనకెందుకండి దారి పోయే దాన్ని గంపని మన ఎత్తినేసుకోవటం ఎందుకంట. నేను ఈ అమ్మాయికి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే, ఎవరు చెప్పరు, అమ్మాయి కూడా వినే పరిస్థితుల్లో లేదు, పిచ్చిది అనే దాని కింద జమగడుతున్నారు అమ్మాయిని. అంటే అట్లాంటి అవకాశం ఇచ్చింది అందరికీ. కాబట్టి మనం ఏం చేయలేము, భగవంతుడు కూడా ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మాయి రక్షించుకోవాలి, కానీ ఎవ్వరు మానవ మాత్రుడు ఎవడు రక్షించుకోలేడండి. బై అండి, లవ్ యూ, బై.